మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఆంధ్రాలో వార్ వన్ సైడా లేక అక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతుందా? దీని మీద ఎవరి పట్టాన వాళ్ళు సర్వేలు, ఒపీనియన్ పోల్స్, అబ్బో రకరకాల విశ్లేషణలు. అసలు నేను ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడటమే తక్కువ. నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆంధ్ర పాలిటిక్స్లో. బికాజ్ బీజేపీ అక్కడ అధికార పక్షం, ఆపోజిషన్, మెయిన్ ఆపోజిషన్ పార్టీస్, తెలుగుదేశం, జనసేన, ఇవన్నీ కూడా అందరూ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ బీజేపీతో అవినాభావ బంధం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని సజావుగా కొనసాగిస్తున్నారు. కాబట్టి అక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ నాకు చూపించేటటువంటి అవకాశాలు ఏం కనిపించట్లేదు. కానీ ఎంత అనుకున్నా ఆంధ్ర కదండి, మన తెలుగు స్టేట్ కదా, సో పుట్టి పెరిగినటువంటి స్టేట్ కదా, అక్కడ ఏం జరుగుతుందా అనేటువంటి ఆసక్తి అయితే ఉంటుంది కదా. నాకు క్లియర్గా గమనిస్తున్నాను. అందరినీ అడుగుతూ ఉంటా. ఒక జర్నలిస్టిక్ ఒక ఏదో లోపల ఉంటుంది కదా, కుతూహలం అనేటటువంటిది, ఆరా తీయడం అనేటటువంటి గుణం జర్నలిస్టులో. సో మళ్ళీ అందులో ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోలు పెడుతున్నాను నేను. వీడియోలు మిత్రులు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ నాకు కనిపించింది ఏమిటంటే ఆంధ్ర పాలిటిక్స్లో అటు వాళ్ళు అడిగితే కూటమి వాళ్ళైతే 100% వార్ వన్ సైడే. అసలు 115కి 120కి దిగట్లే ఒక్క సీటు కూడా. అటు సైడు వైసీపీ వాళ్ళైతే ఇక అసలు ఈసారి వై నాట్ 175 అని ఆ నినాదం అది ఇప్పుడు అనడం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక 125, 130 దాకా తగ్గేదేలే అంటున్నారనమాట. ఇది అటు నుంచి ఇటు. ఇంకో విచిత్రం ఏంటి అంటే పందాలు జరుగుతున్నాయండి విపరీతంగా, భయంకరమైన పందాలు. 13వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఇక కోట్లు వేల కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఆన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లక్షల కోట్లలో కూడా జరగవచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా. రెస్ట్ ఆఫ్ ద ఇండియా పాలిటిక్స్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒక రకంగాను అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. అఫ్కోర్స్ అక్కడ బీజేపీ ఆడేటటువంటి పొలిటికల్ డ్రామా ఇదంతా కూడా పక్కన పెడితే, ఇక్కడైతే వీళ్ళు వార్ వన్ సైడ్ అంటున్నారు, వాళ్ళు వార్ వన్ సైడ్ అంటున్నారు. పోటీ పందాలు మాత్రం ఎట్లాంటి పందాలు నా దృష్టికి వచ్చినాయి అంటే, నేను ఒక మిత్రుడు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కట్టాడంట పోటీ పందెం. అది ఎలాగంటే జగన్ పార్టీ గెలిస్తే 100, అవతల వాళ్ళు గెలిస్తే 500. అంటే చూడండి, కోసి పందాలు అన్నమాట. ఈ పందాలను కూడా నమ్మడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. డిజిటల్ వార్ ఫీల్డ్లో పందెం అనేటటువంటిది కూడా ఒక మైండ్ గేమే ఎన్నికల టైంలో. అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న అంత ధీమా ఉందన్నమాట. వాడు 500 అవతల వాడికి ఇస్తాను, నేను గెలిస్తే 100 అన్నాడంటే ఏమిటిది? ఇది కూడా ఒక మైండ్ గేమ్ లాంటిదే మిత్రులారా. అవతలి వాళ్ళు యువతలి వాళ్ళు ఎవ్వరూ తగ్గేది లేదు, బ్రహ్మాండంగా పోటీ పడుతున్నారు. అన్ని రకాలుగా పోస్టర్లు వేయడంలో, మీములు చేయడంలో, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడంలో, విమర్శించుకోవడంలో, గోతులు తవ్వుకోవడంలో, లోపాలు చూపించడంలో బాగా విపరీతమైనటువంటి పోటీకి అయితే బాగా ఉంది. కాకపోతే గ్రౌండ్ రియాలిటీ ఏమిటయా అంటే, నాకు అందినటువంటి రిపోర్ట్ నేను మీకు చెప్తున్నాను. వార్ ఈజ్ నాట్ వన్ సైడ్. గుర్తుపెట్టుకోండి. నేను ఆ పార్టీయా ఈ పార్టీయా అని ముందే తేల్చేసి డిసైడ్ అయిపోయి వీడియో కట్టేయడానికి మీరు చూస్తారేమో. ఆ పని చేయకండి. నేను అది కాదు ఇది కాదు, నాకున్నటువంటి సెక్యులర్ భావాలు ఏమిటో మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను అటు ఇటు ఏమీ మాట్లాడటం లేదు. కానీ వార్ ఈజ్ నాట్ వన్ సైడ్. చాలా క్లియర్ కట్ విభజన అయితే అక్కడ ఉంది. అర్బన్ అండ్ రూరల్, ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్, అప్పర్ క్యాస్ట్ అండ్ లోవర్ క్యాస్ట్, ఇట్లాంటి డివిజన్స్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయండి. ఇంతకుముందు ఎన్నికల కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి అన్నమాట. సో అర్బన్ ఓటరు, ఎడ్యుకేటెడ్ ఓటరు, ఎంప్లాయీసు, యూత్, అలాగే అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఇదంతా కూడా పోలరైజ్ అయ్యి కూటమి వెనక పోలరైజ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది.
రూరల్ పీపుల్లో, ముఖ్యంగా డౌన్ ట్రాడెన్ పీపుల్లో, లోవర్ క్యాస్ట్ పీపుల్లో, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో, పువర్ సెక్షన్స్లో, పువర్ అండ్ పూరర్ సెక్షన్స్లో వైసీపీ వెనుక పోలరైజేషన్ కనిపిస్తుంది. అయితే ఈ పోలరైజేషనే కరెక్ట్ అయితే అటు ఇటు వార్ఫీల్డ్లో ఒక లైన్స్ అనేది క్లియర్గా స్పష్టమైపోతే వైసీపీకి ఘన విజయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ రిపోర్ట్స్, నేను సేకరిస్తున్నటువంటి రిపోర్ట్సు, మిత్రుల ద్వారా వివిధ సంస్థలు ఇస్తున్నటువంటి విశ్లేషణలు చూస్తుంటుంటే ఇక్కడ ఏదైతే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని అంటున్నాడో, ఆ పేదల మధ్య చీలిక కానీ వస్తే, వాళ్ళ మధ్య విభజన అనేటటువంటిది వస్తే, ముఖ్యంగా ఎస్సీ బీసీల్లో, మైనారిటీస్లో ఆ విభజన అనేటటువంటిది వస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ విజయం నల్లేరు మీద బండి నడక మాత్రం కాదు. చాలా ఆందోళన కలిగించేటటువంటిది ఏమిటంటే కొన్ని స్కీమ్స్, ముఖ్యంగా మద్యం విషయంలో అక్కడ రూరల్ మహిళలు చాలా ఆక్రోషంగా ఉన్నారు. నేను మళ్ళీ ఈసారి అంటే 2019 ఎన్నికల ప్రచారంలో మళ్ళీ ఈసారి మద్యాన్ని నిషేధించి మాత్రమే నేను మీ దగ్గరికి ఓటు అడగడానికి వస్తాను అని జగన్మోహన్ ఆనాడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు సరికదా. చీప్ లిక్కర్ మొత్తం ఎన్నికల ధనాన్ని అంతటినీ కూడా పోగేసుకోవడానికి ఈ లిక్కర్నే ఉపయోగించుకున్నాడు, లిక్కర్ మాఫియా అని చెప్పి మొత్తం చాలా ప్రచారం ఏదైతే జరుగుతుందో రూరల్ లెవెల్లో, పూరర్ సెక్షన్స్లో మహిళల్లో చాలా ఆక్రోశం ఉంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో మా భర్తలకి ఈ చీప్ లిక్కర్ తాగించి మా సంసారాలని నాశనం చేస్తున్నాడు అనేటటువంటి వాదన ఒకటి ఉంది. అలాగే కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల అసంతృప్తి ఉంది, ధరల పెరుగుదల వల్ల అసంతృప్తి ఉంది. ఇంకో అసంతృప్తి ఇంకొకటి ఏమిటయా అంటే పథకాలు. ఈ పథకాలు ఏమిటి, ఆయన బాబుగారి సొమ్మ అనేటటువంటి మాట. ఈ పథకాల కంటే ఈయన ఏం పథకాలు ఇచ్చాడో ఆ పథకాల్లో అన్నిటినీ కూడా ఇచ్చి ఆ పథకాల్లో ఇంకా కొంచెం పెంచి తెలుగుదేశం వారు కూడా అవే సంక్షేమ పథకాల వల్ల దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఆర్థిక స్థితి అతలాకుతలం అయిపోతుంది, అప్పుల పాలైపోయిందని చెప్తూ చంద్రబాబు నాయుడు మళ్ళీ అవే పథకాలని నేను ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేయడం, ఇదంతా ఏమిటో కానీ ప్రజలు మాత్రం, ఆంధ్ర ప్రజలు గందరగోళంగా ఉన్నారండి. విభజన అనేటటువంటిది స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ లోవర్ సెక్షన్స్లో విభజన ఎంతవరకు ఉందా లేదా అనేటటువంటి దాని మీదే అక్కడ డిసైడ్ అవుతుంది. ఆ ఓటింగ్ ప్యాటర్న్ అనేటటువంటిది, జయాపజయాలు అనేటటువంటి ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో నేను క్లియర్ కట్గా ముందు 1-2 రోజుల్లో, అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత కంప్లీట్ పిక్చర్ ఎలా ఉందో నేను చెప్తాను. కానీ ఇప్పటికి మాత్రం పిక్చర్ అభి బాకీ హై దోస్త్. థ్యాంక్ యూ వెరీ మచ్.